పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు దయాదాక్షిణ్యంగా ఇచ్చే సాయం కాదు. అది వారు తమ జీవితంలోని అత్యంత విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేసినందుకు లభించే వాయిదా జీతం. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఉద్యోగి గౌరవంగా ఆర్థిక భద్రతతో జీవించేందుకు పెన్షన్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. అయితే నేటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా 70 సంవత్సరాలు దాటిన పెన్షన్దారులకు ప్రస్తుత పెన్షన్ పరిణామం సరిపోవడం లేదు. వయసు పెరిగే కొద్దీ పెన్షన్దారుల జీవితంలో ప్రధాన సమస్య ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, ఆసుపత్రి వ్యయాలు ఇవన్నీ పెన్షన్పై తీవ్రమైన భారం మోపుతాయి. మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఫలితంగా పెన్షన్ వాస్తవ కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో అదనపు పెన్షన్ కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా స్వావలంబనతో జీవించే భద్రతను అందిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవంతో జీవించే హక్కు, ఆర్టికల్ 41 వృద్ధాప్యంలో ప్రభుత్వ సహాయం వంటి నిబంధనలు వృద్ధుల సంక్షేమాన్ని రాష్ట్ర బాధ్యతగా పేర్కొంటున్నాయి. అదనపు పెన్షన్ అమలు ఈ రాజ్యాంగ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే చర్యగా భావించాలి. కేంద్ర పార్లమెంటరీ స్థాయి కమిటీ 110వ నివేదిక 2021 ప్రస్తుత పెన్షన్ విధానంలో ఉన్న లోపాలను గమనించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అదనపు పెన్షన్ 80 సంవత్సరాల వయసు నుంచి మాత్రమే అమల్లో ఉండగా 65 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు గల పెన్షన్దారులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కమిటీ స్పష్టం చేసింది. అందుకే కమిటీ క్రమంగా అదనపు పెన్షన్ అమలు చేయాలని సిఫార్సు చేసింది. 65 సంవత్సరాలకు 5%, 70 సంవత్సరాలకు 10%, 75 సంవత్సరాలకు 15%, 80 సంవత్సరాలకు 20% అదనంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 70 సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ అమలు చేస్తూ కేంద్ర సిఫార్సుల కన్నా మెరుగైన శాతాలను వర్తింపచేస్తుంది. ఇది ఆర్థికంగా సాధ్యమేనని, పరిపాలన పరంగా అమలు చేయదగినదేనని స్పష్టంగా నిరూపిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పెన్షన్దారులు ఒకే నియామక నిబంధనలు, ఒకే ఉద్యోగ విరమణ నియమాల కింద సేవలు అందించిన వారికి భిన్నమైన పెన్షన్ ప్రయోజనాలు కల్పించడం ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి విరుద్ధం. ఇది అనవసర అసంతృప్తికి, న్యాయ వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు 2 సముచితమైన మార్గాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో సమానంగా అదనపు పెన్షన్ పరిణామాన్ని అమలు చేయడం, లేదా కనీసంగా అయినా కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేయడం. ఈ రెండింటిలో ఏదైనా అమలు చేయడం ద్వారా పెన్షన్దారుల జీవన గౌరవం, భద్రత మెరుగుపడుతుంది. కావున అదనపు పెన్షన్ వృద్ధుల భద్రత, గౌరవంపై పెట్టుబడి. తెలంగాణ అనుభవం, కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఆంధ్రప్రదేశ్కు స్పష్టమైన దారి చూపుతున్నాయి. ఆలస్యం చేయకుండా మానవీయ దృక్పథంతో నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వద్ద పెన్షన్దారుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. జీవితాంతం ప్రజాసేవ చేసిన వారికి వృద్ధాప్యంలో భద్రత కల్పించడమే నిజమైన మంచి పాలనకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామ అభివృద్ధి, ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బుచ్చిబాబు తెలిపారు.